మార్గులోనే ఈ నెల 17న గణేష్ విగ్రహాల నిమజ్జనం జరుగుతుందని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ జనరల్ సెక్రటరీ రాజవర్ధన్ రెడ్డి అన్నారు. గత 4-5 సంవత్సరాలుగా గణేష్ ఉత్సవాల సమయంలో కోర్టుకు వెళ్లడం ఆనవాయితీగా మారిందన్నారు. పీఓపీ విగ్రహాలను నిమజ్జనం చేయడానికి కూడా కోర్టు అనుమతి ఇచ్చిందని చెప్పారు. 2021లో ఇచ్చిన హైకోర్టు తీర్పు ప్రకారం నిమజ్జనం చేయాలని కోర్టు వెల్లడించిందన్నారు. ప్రభుత్వం తమకు సహకరించి నిమజ్జనం సజావుగా జరిపించాలని విజ్ఞప్తి చేశారు. వినాయక చవితి రాగానే ఏదో రిట్ ఫెయిల్ చేయడము, దాని మీద ఒక కొంత సంచలనమైనటువంటి చర్చ ఇవన్నీ ఉన్నాయి. ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి ఒక విషయమే. పిఓపి ఏవైతే విగ్రహాలు ఉన్నాయో వాటి యొక్క తయారీ మీద నిషేధం లేదు, వాటిని నిమజ్జనం చేసే విషయంలో కూడా నిషేధం లేదు. హైకోర్టు ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్లో చెప్పింది ఏంటంటే, ప్రభుత్వము 2021 జడ్జిమెంట్ యొక్క గైడ్ లైన్స్ ప్రకారం ఈ నిమజ్జనం జరిగేటట్లుగా ఏర్పాట్లు చేయాలని. కాబట్టి ఈ నిమజ్జనం జరుగుతుంది. ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఒక పిఓపి విగ్రహాలుంటే గుర్తించి వాటిని వేరుగా నిమజ్జనం చేసే ఏర్పాటును చేయాలి. కానీ ఈ సంవత్సరం మాత్రం ఖచ్చితంగా, గతంలో కూడా కొంత చేశారు, కొంత జరగవలసి కూడా ఉంది. మేము ఉత్సవ సమితి తరఫున కూడా అన్ని మంటపాలకు భక్తులకు కూడా చెప్పాము, ఆరోగ్యంగా చెప్తున్నాము. నిమజ్జనం ఖచ్చితంగా హుస్సేన్ సాగర్లోనే జరుగుతుంది. వినాయక సాగర్ అంటాం మేము, ఆ వినాయక సాగర్లో జరుగుతుంది. అన్ని విగ్రహాలు కూడా అక్కడికే వెళ్తాయి. అక్కడ ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిందో ఆ ఏర్పాట్ల ప్రకారం నిమజ్జనం జరుగుతుంది. బాలానగర్ నుంచి వినాయక సాగర్ వరకు కూడా బ్రహ్మాండమైనటువంటి అలంకరణ చేయడం జరుగుతుంది. విగ్రహాలు ఎలాగైతే ప్రతి సంవత్సరం జరుగుతుందో అదే రకంగా ఈ సంవత్సరం కూడా ఘనంగా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది.